హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. సో నిజంగానే 1 వీక్ అయిపోయిందండి. కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది, కొద్దిగా బోరింగ్గా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కొన్ని గొడవలు జరుగుతూనే ఉంటాయి కామన్గా. ఇక హౌస్లో అంటే ఇక ఇంతమంది జంటల మధ్య ఒకరితో ఒకరు కలవడం, అలాగే టాస్కులు ఆడడం అనేది అంత సామాన్యమైన విషయం అయితే కాదు. ఎందుకంటే మనం ఇంట్లో నార్మల్‌గా బాగానే ఉండొచ్చు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రెషర్‌లో కొద్దిగా ఎక్కువ అవ్వచ్చు గొడవలు, కొద్దిగా తక్కువ అవ్వచ్చు. కొంతమంది కొన్ని నేర్చుకోవచ్చు. కానీ ఇవన్నీ నేర్చుకోవడం అంటే ఏం నేర్చుకుంటారు? స్వతహాగా ఉన్నవి ఏం నేర్చుకోగలరు కొంతమంది? ఏమీ నేర్చుకోలేరు. కానీ అందరి ముందు నటించాలి అనే ఒక మైండ్‌లో ఆ ఆలోచన వల్ల ఇంకా కాస్త డిజాస్టర్ అయిపోతూ ఉంటుంది కొన్ని సమయాల్లో. అదే జరుగుతుందేమోనని అనిపిస్తుంది 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో'. సో, ఇక 'హరీష్' లాంటి వాళ్ళు నిజంగానే ఆయన మెచ్యూరిటీని ఏదో చూపిద్దామని అనుకుంటున్నాడు. కానీ ఆయన నిజంగానే ఆయన మాట తీరుతో అది ప్రతి షోలో కూడా ఆయన్ని ఇంకా కొద్దిగా ఒక స్టెప్ కిందకే తీసుకొని వెళ్తుంది. కానీ ఇకైతే స్టెప్‌ని పెంచట్లేదని నా అభిప్రాయం. సో, 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు నేనేమనుకున్నానంటే హరిత గారు లేరు కాబట్టి ఈయన కొద్దిగా అన్‌కంట్రోల్‌గా ఉన్నాడేమో. ఇక ఈవిడ నిజంగానే ఈ షోలో ఉంటే వీళ్ళిద్దరి బాండింగ్ ఎలా ఉంటుందో చూద్దామని నేను కూడా అనుకున్నాను. కానీ ఈయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఎక్కడైనా గానీ పక్కన వాళ్ళని పెద్ద మాట్లాడిచ్చే రకం కాదు. ఆమె వర్డ్స్‌కి రెస్పెక్ట్ ఇచ్చే ఆయన కాదని నాకు అర్థమైంది. నేను అమ్మాయిల్ని చాలా రెస్పెక్ట్ చేస్తాను. లేదంటే నా వైఫ్‌ని నేను చాలా తల మీద పెట్టుకుంటాను అని అన్నట్టుగా చెప్తున్నాడు. కానీ అది ఎక్కడా చూపించట్లేదు. సో, చిన్న చిన్న విషయాలకు కూడా చాలా కోపడుతున్నాడు. ఆమె అస్సలు మాట్లాడడమే చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. బట్ వాటెవర్ ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి ఈరోజు షోలో జడ్జెస్ రావడం జరిగింది. ఇక వీకెండ్ కూడా వచ్చేసింది. అంటే 1 వీక్ వీళ్ళంతా కలిసి ట్రావెల్ చేశారు 10 మంది జంటలు. ఇక ఈరోజు ఆడించిన గేమ్ ఏంటంటే ఫేక్ ఆర్ రియల్. కానీ అసలు ఇది నాకు నచ్చలేదు. ఎందుకంటే ఒక రిలేషన్ అనేది ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు సో ఫేక్ అని ఎవరు ఎలా చెప్పితే ఎంత బాధగా ఉంటుందో కదా! అంటే మ్యారేజ్ కాకుండా వీళ్ళు చేసుకుంటారా లేదా అనేది ఒకవేళ వాళ్ళకి ఫేక్ అని చెప్తే ఓకే. ఎందుకంటే వీళ్ళకి నమ్మకం ఉందో లేదా ఏంటో తెలియక ఇంకా రిలేషన్‌లోనే ఉండిపోయారా, మ్యారేజ్ చేసుకోలేదు కదా అని అనుకోవచ్చు. కానీ మ్యారేజ్ అయిపోయి ట్రావెల్ చేస్తున్న వాళ్ళని వీళ్ళు ఫేక్ జంట అంటే అది ఏంటి అసలకి? అంటే వీళ్ళు కూడా కొన్ని మార్చుకుంటే బావుంటుందేమో అని అనిపించింది. ఇక ఎక్కువగా రియల్ కపుల్ అంటే నీతూ గారు, అలాగే నటరాజ్ మాస్టర్ గారికైతే ఇచ్చారు చాలామంది కూడా. అంటే ఒక 4 మెంబర్స్ ఏమో ఇచ్చారు. సో, నిజంగానే వీళ్ళిద్దరిని చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే బ్యాలెన్సింగ్ అనేది నిజమే. మనము నటరాజ్ మాస్టర్ గారిని చాలా షోస్‌లో చూసాం. ఆయన హైపర్‌లో ఉంటాడు. చాలా ఇదిగా ఉంటాడు. కానీ ఈమె చాలా కామ్‌గా ఉంటుంది. కానీ చాలా తెలివిగా ఆలోచించగలదు. సో, ఆయన్ని కోఆర్డినేట్ చేసే విధానము, ఆమెను అర్థం చేసుకొని వెళ్ళే విధానము నిజంగానే న్యూట్రల్‌గా వెళ్తూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక మిగిలిన వాళ్ళు ఎవరో ఒకరిని డామినేట్ చేయడమో, ఎవరో ఒకరు అరవడమో అది వాళ్ళిద్దరి మధ్య ఓకే. బాగానే ఉండొచ్చు. కానీ చూసే వాళ్ళకి కూడా కొద్దిగా బాగుండాలి కదా! సో, ఇక వీళ్ళిద్దరు నిజంగానే చాలా ప్యూర్‌గా, రియల్‌గా అనిపిస్తూ ఉంటారు. ఇక చాలామందొచ్చేసి మన నూకరాజుకి పెట్టడం జరిగింది. అలాగే హరిత, హరీష్ గారికి పెట్టడం జరిగింది. ఇక్కడైతే నూకరాజు గారైతే అసలు చాలా ఓవర్ టెంపర్ అయితే అయిపోయాడు. ఎందుకంటే ఆసియాని ఎక్కడా మాట్లాడనివ్వట్లేదు. అంతా నూకరాజే ఎక్కువ మాట్లాడుతున్నాడు. కొద్దిగా డామినేటింగ్‌గా ఉందని కొంతమంది చెప్పినప్పుడు ఈయన చాలా అసలకి నూకరాజు అయితే అసలు చాలా ఏడ్చేసి చాలా గందరగోళం చేసేసాడనమాట. ఇక జడ్జెస్ కూడా వార్నింగ్ ఇచ్చే స్టేజ్‌కైతే వెళ్ళిపోయాడు. ఇక లయా గారు కూడా కొద్దిగా సీరియస్ అయిపోయే స్టేజ్‌కైతే వెళ్ళిపోయాడనమాట. ఆయన టెంపర్‌ని ఆయన కంట్రోల్ చేసుకోలేకపోయాడు. వాళ్ళిద్దరిని ఫేక్ అనేది ఆయన తీసుకోలేకపోయాడు. ఇక ఆయన కొంతమందిని పెట్టాడు. హరిత, హరీష్ గారిని పెట్టాడు. ఇక హరిత, హరీష్ గారి గురించి తెలిసిందే కదా! ఆయన ఎక్కడైనా రివెంజ్ తీసుకునేదానికి బాగా ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఇక అదే జరిగింది. వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవే జరిగిందనే చెప్పుకోవచ్చు. ఇక జడ్జెస్ జోక్యం చేసుకొని ఇక ఆపండ్రా బాబోయ్ అని చెప్పేంత వరకు లాక్కొని వెళ్ళిపోయారు. ఇక కొంతమంది వసంతి అలాగే కళ్యాణ్ ఫేక్ అని పెట్టారనమాట. ఇక నిజంగానే ఏంటంటే వసంతి చాలా కామ్‌గా ఉండే అమ్మాయి కొద్దిగా. బబ్లీగా అందరితోనూ ఉంటుంది. ఎక్కడ ఒక దగ్గరే స్టిక్ ఆన్ అయిపోకుండా. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏంటంటే అందరితో వెళ్తున్నాడు. కానీ ఈ అమ్మాయితో ఎక్కువ పాపం టైమ్ స్పెండ్ చేయట్లేదు. ఇతనేంటంటే
ఎందుకంటే మన వైఫే కదా, ఇప్పుడు మనము పర్వాలేదులే, ప్రతిసారి అతుక్కొనే కూర్చొని ఉండాల్సిన అవసరం లేదు కదా, ప్రతిసారి ప్యాంపర్ చేస్తూ ఉండాల్సిన అవసరం లేదు కదా, ఈ షోని షోలాగే ఉందామన్నట్టుగా ఇక మిగిలిన వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి కదా అన్నట్టుగా అందరితో ఉంటున్నాడు. అది ఇతనికి మైనస్ అయిపోయింది. నీ భార్యతో నువ్వు ఉండకుండా అందరితో ఎందుకుంటున్నావు అనేదే పెద్ద కంప్లైంట్గా తయారైపోయింది అనమాట. ఇక్కడ ఇతనికి కూడా కొద్దిగా కోపం వచ్చింది. ఇక మిగిలిన వాళ్ళంటే ఇప్పుడు సోనియా వాళ్ళు వచ్చేసి ఆ బాను జానుకి వాళ్ళు రియల్ కపుల్ అని పెట్టారు. వాళ్ళు వచ్చేసి ఆ సిద్ధు అలాగే సోనియాకి రియల్ కపుల్, వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్నారు. ఇక ఫేక్ వచ్చేసి కొంతమంది అంజలి పవన్కి కూడా పెట్టారనమాట. ఇక ఇద్దరు మాత్రమే. ఇక అంజలి వాళ్ళు నిజంగానే వీళ్ళు చాలామందికి తెలిసిన కపులే. సో వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు, కానీ అండర్స్టాండింగ్ అయితే ఉందన్నమాట. సో దాంట్లో ఫేక్ అని పెట్టిన వాళ్ళు కొద్దిగా ఎందుకో అంటే ఒకరినే పెడితే బాగుండదు కదా అని చెప్పేసి వీళ్ళకి పెట్టినట్టు అనిపించింది. ఇలా ఈరోజు షో అంతా కూడా కొన్ని గొడవలు, కొన్ని అండర్స్టాండింగ్స్ ఇలా జరగడం అయితే స్టార్ట్ అయింది. కొంతమంది ఫేక్ అని, కొంతమంది రియల్ అని. మొత్తానికి నటరాజ్ మాస్టర్కి వచ్చేసి ఎక్కువ వర్డ్స్తో రియల్, హరీష్కి ఫేక్ అని ఇలాగైతే చెప్పేశారు. దాని తర్వాత వీళ్ళు ఆడిన ఆటల్ని బట్టి వీళ్ళకి కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఇక మొత్తానికి ఫస్ట్ ప్లేస్ టు లాస్ట్ 10 ప్లేసెస్ వరకు ఎవరు ఎలాంటి రేంజ్లో ఉన్నారా అని చెప్పేసి ఇక 50కి 50 నూకరాజు వాళ్ళు, అలాగే 50కి 40 వచ్చి నటరాజ్ మాస్టర్, 50కి 35 వచ్చి శివ్ అలాగే ప్రియాంక. సో 50కి 25 వచ్చేసి జాను బాను అలాగే హరిత హరీష్ 2 జంటలు ఉన్నారు. అలాగే బిట్టో వాళ్ళు వచ్చేసి 20, అలాగే అంజలి వాళ్ళు వచ్చి 15, వసంతి వాళ్ళు 10, సోనియా వాళ్ళు 5, మహేష్ అండ్ శాంట్రా వచ్చేసి 0తో ఉన్నారు. ఇది లవ్ స్కేల్ అన్నట్టుగా వీళ్ళ యొక్క మెజర్మెంట్స్ బట్టి, అంటే వీళ్ళు ఆడిన ఆటని బట్టి వీళ్ళకి ఇచ్చిన పాయింట్స్. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రేపు వీళ్ళు ఆడిన ఆటను బట్టి ఈ మార్క్స్ తెచ్చుకున్నారు, కానీ జడ్జెస్ దగ్గర ఇంకొన్ని మార్క్స్ ఉంటాయి. వీళ్ళు ఓవరాల్గా ఈ వీక్ అంతా వీళ్ళు చేసిన బిహేవియర్ని బట్టి, అలాగే వీళ్ళు చూపించిన ఇంట్రెస్ట్ని బట్టి, వీళ్ళు ఆడినటువంటి ఫేక్ గేమ్స్ కానీ, ఆ ఆలోచనలు కానీ, ఆ మాటలు కానీ, వీటన్నిటిని బేస్ చేసుకొని జడ్జెస్ ముగ్గురు కలిపి కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరుగుతుందంట. ఇక దాంతో తార్మార్ తక్కరమార్ అన్నట్టుగా 50 వాళ్ళు 10లోకి వెళ్ళచ్చు, 10 వాళ్ళు 20లోకి రావచ్చు, సో 20 వాళ్ళు 50లోకి వెళ్ళచ్చు. ఇలాగ ఏమైనా జరగచ్చంట. ఇక దాన్ని బట్టి ఎవరు లీస్ట్లోకి వెళ్తారు, ఎవరు ఫస్ట్లోకి వస్తారు అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇంకొకటి కూడా చెప్పారు. సో నిన్న నిజంగానే వీళ్ళు ఆటలో మార్క్స్ వచ్చినప్పటికీ కొంతమంది దానం చేసేసారు, మాకు అవసరం లేదులే మీరు తీసుకోండి మీరు తీసుకోండి. ఇవి కూడా కన్సిడర్ చేసుకొని, అలాగే గేమ్ షో ఫార్మేట్ని ఫాలో అవ్వకుండా ఉన్నటువంటి వీళ్ళెవరినో ఒకరిని తీసి లిస్ట్లో పెట్టడం, ఇక ఎలిమినేషన్ కూడా వాళ్ళనే చేయడం జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. రేపటి వరకు వేచి ఉందా ఎవరు వెళ్తారా ఎవరు ఉంటారనేది. సో ఇప్పటికే ఆల్రెడీ మనకు తెలుసు హరిత హరీష్ గారు అయితే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారనే విషయం. ఈయన నిజంగానే అన్ఫిట్ అని నాకైతే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పర్ఫెక్ట్ అనేవాళ్ళు ఎవరు ఉండరు, కానీ కనీసం కొద్దిగా ట్రై అయినా చేయాలి. అసలు నేనే పర్ఫెక్ట్, ఇక నేను ట్రై చేసేదే లేదు అనుకుంటే ఇట్లాగే అవుతుందని నా ఉద్దేశం. మరి మీరేమంటారు? కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.